చేసుకోవాలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఆల్రెడీ ముక్కలను అయితే ఉడికిచ్చేసాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొంచెం కొత్తిమీర, కొబ్బరి, తెల్లవాయలు, అల్లము, ఉల్లిపాయలు వేసి బాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసి బాగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూడండి, ఈ ప్రకారంగా చేసుకోవాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం పక్కకు పెట్టుకున్న పేస్ట్ని అయితే అందులోకి వేసి ఒక 10-15 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేగనివ్వకండి, మాడిపోతుంది. చూసుకోండి, కొంచెం వాటర్ వేసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు అదంతా బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరీ ఉడికించాలి. ఇప్పుడు అందులోకి గరం మసాలా, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిన తర్వాత ముక్కలు అయితే వేసుకోవాలి. ముక్కలన్నీ వేసి ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని పక్కకు తీసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఈ తలకూర ఎలా ఉందో. ఈ ప్రాసెస్లో చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.